మిడ్ నైట్ క్రేవింగ్స్ వచ్చి ఏం తినాలో తెలియక ఇంకా బర్గర్ కింగ్ వెళ్దాం అని చెప్పి బై వాక్ స్టార్ట్ అయ్యాను. ఇక్కడే రాయదుర్గ్ మెట్రో దగ్గర ఉంటుంది. సో ఇంకా వెళ్ళే దారిలో బై వాకే కాబట్టి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్దామని వెళ్తున్నాను. ఇంకా బండి కూడా తీయలేదు. రోడ్స్ అన్నీ చాలా ప్రశాంతంగా ఉన్నాయి, ఏ ట్రాఫిక్ లేదు. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా అన్ని బండ్లు వెళ్తున్నాయి. యాక్చువల్లీ చాలా బాగుంది నైట్ టైం బయట. చూడండి ఒకసారి ఎంత బాగుందో, బిల్డింగ్స్, లైటింగ్స్. ఫస్ట్ జనాలు లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరికి. ఇంకా అలా అలా నడుచుకుంటూ రాయదుర్గ్ దగ్గర ఉన్న బర్గర్ కింగ్కి వచ్చేసాను. బర్గర్ కింగ్లో నేను ఒకసారి అంతకుముందు తిన్నాను, చాలా బాగుంటుంది. అందుకే నేను మళ్ళీ ఒకసారి వద్దాము అని చెప్పి వచ్చాను. ఇక్కడ నేను చూద్దామని చూస్తుంటే నాకు ఇంకా ఐస్ క్రీమ్ చూడంగానే నాకు ఫస్ట్ ఐస్ క్రీమ్ తినబుద్దయింది. చాకోడికి తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా బర్గర్స్ ఏమన్నా ఆర్డర్ చేద్దామని చెప్పి బర్గర్స్ ఏమేమి ఉన్నాయి, వాల్యూ మీల్స్ ఏంటి అవన్నీ చెక్ చేస్తున్నాను. ఆ బర్గర్స్ నాకేమంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. వాల్యూ మీల్ చెక్ చేస్తే దానిలో అది వర్త్ అనిపించింది నాకు. అయినా ఒకసారి ఇంకా వాల్యూ మీల్స్లో ఇంకా పర్ పర్సన్ 1, పర్ పర్సన్ 2 అని ఉంటాయి. నాకు బాగా ఆకలేస్తుంది కాబట్టి నేను ఫస్ట్ 2 పర్సన్స్ చూశాను. 2 పర్సన్స్ చూస్తే అది బాగా ఎక్కువ అయిపోతుంది, రేట్ కాదు ఫుడ్. నేను అంత తినలేనని చెప్పి 1 పర్సన్ చూశాను, అది కూడా ఎక్కువగానే ఉంది. ఇంకా నేను ఐస్ క్రీమ్ అండ్ వాల్యూ మీల్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా వాల్యూ మీల్ లేట్ అయిపోయిద్ది అని చెప్పి ఫస్ట్ ఐస్ క్రీమ్ ఇవ్వండి రా బాబు అని చెప్పి ఐస్ క్రీమ్ అడిగాను. ఈలోపు తిందాం. ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను, చాలా బాగుంది ఐస్ క్రీమ్ మాత్రం. ఐస్ క్రీమ్ తినేసి ఇంకా నా బర్గర్ కోసం వెయిట్ చేస్తున్నాను. తెలిసిందే కదా, చాలా లేట్ అయింది. వాడు అసలు అందరికి ఇస్తున్నాడు, నాకు తప్ప నేను ఏం చేయాలో తెలియక అలా వెయిట్ చేస్తా, రికార్డ్ చేస్తా కూర్చున్నాను. ఇంకా తర్వాత వాడు తెచ్చిచ్చాడు. అమ్మయ్య రారా బాబు. ఇంకా మొత్తం తినేసి ఇంకా బ్యాక్ టు పీజీ బై వాక్ వెళ్తున్నాను. ఫుల్గా తిన్నాను, అస్సలు నడవలేకపోతున్నాను. అయినా ఎలాగోలా నడుద్దామని చెప్పి నడుచుకుంటూ రికార్డ్ చేసుకుంటూ మనకు కూడా కంటెంట్ దొరికింది కదా అని చెప్పి అన్నీ రికార్డ్ చేస్తూ చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ ప్రశాంతంగా రికార్డ్ చేస్తూ. యాక్చువల్గా జనాలు బాగానే ఉన్నారు, నేను ఎవరు ఉండరు అనుకున్నాను. బాగానే ఉన్నారు, అందరూ తింటున్నారు, మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఇది సాఫ్ట్వేర్స్ ఉంటారు కాబట్టి మ్యాక్స్ అందరూ వాళ్ళే ఉన్నారు. ఇంకా తర్వాత ముందుకు వెళ్ళే కొంది అది చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే. ఈ టైంలో కూడా ఇంత ట్రాఫిక్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే నాకు తెలుసు ఈ ఏరియాలో మొత్తం ట్రాఫిక్కే ఉంటుంది. చూడండి మిడ్ నైట్ ఇంత మొత్తం అయిపోయింది అసలు. చూడు మొత్తం ట్రాఫిక్కే, సౌండ్ చిరాకేసింది. నాకు ఫస్ట్ టైం నడుచుకుంటూ వెళ్ళారా బాబు అనిపించింది. ఒకవేళ నేను బండి మీద వెళ్ళుంటే మాత్రం అక్కడే ఇరుక్కుపోయేవాడిని. ఈ స్లోప్లో మాత్రం ఇరుక్కుంటే చాలా కష్టం. బ్రేక్ పట్టుకోవాలి, గేర్ వేయాలి, హోల్డ్ చేసి ఉంచాలి. ఇవన్నీ మనకి ఎందుకులే, మంచి పని చేసాం నడుచుకుంటూ వచ్చి అని చెప్పి నేను ప్రశాంతంగా సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. అస్సలు మొత్తం డస్ట్, సౌండ్, హారన్స్ కొడతా ఉంటారు, లైట్లు కళ్ళల్లో పడుతూ ఉంటాయి. ఒక్కొక్కడు హై బీమ్ ఇంటెన్సిటీ లైట్స్ అన్నీ వేస్తున్నారు, కళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఇంత నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి ఇంకా నాకు బాగా దప్పికేస్తుంది. ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఐస్ క్రీమ్ స్టోర్కి వెళ్ళాను, మళ్ళీ ఒక ఐస్ క్రీమ్ తీసుకొని అది తినుకుంటూ మళ్ళీ నా జర్నీ కంటిన్యూ చేశాను అనమాట. ఐస్ క్రీమ్ తిన్నాక మళ్ళీ దప్పికేసింది, మళ్ళీ సోడా కొనుక్కొని తాగా అనమాట. ఈ వీడియో కింతే. బాయ్ బాయ్.